హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆమ్, ఆమ్, ఈ ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి వాడు సత్యకుమార్ ఉన్నాడు కదా, ధర్మవరం ఎమ్మెల్యే. వాడు జగనన్నను ఏమంటాడు, నా ఎంట్రిక కూడా పీక్కోలేవరు అంటాడా. వాడికి కండకవరం చూసినాను జగనన్నను. ఒరే ఒరే నీ ఎంట్రికలు ముందు హైదరాబాద్కి పోయి విగ్గు పెట్టించుకోరా, అప్పుడు నీ ఎంట్రిక పీకుతాడో లేదో చూస్తాం. అర్థమవుతుందా? కళ్ళకు కొవ్వెక్కి మదమెక్కి జగనన్న మీద కేసులు ఉన్నాయి, 30 కేసులు ఉన్నాయి అని కారు కూతలు కూస్తావురా. జగనన్న మీద కారు కూతలు కూస్తావు బే నువ్వు. అని పక్కన అవినీతి కుక్క, అవినీతి 420 దొంగ, 150 కేసులు ఉన్నాడు, జైల్లో ఉండొచ్చిన దొంగ. ఆ దొంగ పక్కలో ఉండి నువ్వు నీతి మాట్లాడతావు. బేవకూప్ నువ్వు. అరే అరే జరగమ్మకమోడా, చెత్తమ్మకమోడా, నువ్వు మాట్లాడతావేందిరా జగనన్న గురించి? అవినీతి కుక్క. అరే నువ్వు మొగోడువైతే, నికాసైన మొగోడువైతే రా, నువ్వు అమ్మి చూడు. నెక్స్ట్ నువ్వు ఏంటో, నువ్వు జైల్లో ఎలా ఉండవో, ఎలా పెట్టాడో జగనన్న చూస్తాడు. నువ్వు అమ్మి చూడరా, నువ్వు మొగోడికి అయితే, నువ్వు అమ్మకు పుట్టినోడు అయితే, పుట్టిన కొడుకు అయితే నువ్వు అమ్మి చూడరా జగనన్న అంటావా బే? నువ్వు జగనన్న అంత మొగోడివేరా నువ్వు? నీ మకం చూసుకున్నావురా బేకుప్ మకమోడా, నీ జలగ మకమోడా, కోతి మకమోడా. నువ్వు జగనన్న అంటావా? జగనన్న అంట ఆ మొగోడివేరా? నీ స్థాయి ఎంతరా జగనన్న పట్టుకొని అంటావు? రే నికాసైన బీజేపీ వాళ్ళు సుష్మా స్వరాజ్ ఉండేది మేడం, ఆమెను అడుగురా, ఆమె చనిపోయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ పెద్ద ఆయన జగనన్న మీద, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జగనన్న మీద ఎలాంటి కేసులు లేవు. ఆ కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే చనిపోయినారో జగనన్న మీద కేసులు పడ్డాయి. ఆమెనే లోకసభలో అనింది, జగన్మోహన్ రెడ్డి మీద రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక కేసు లేదు, ఇప్పుడు కేసు పెట్టి మీరు వేధిస్తున్నారని ఆమె సుష్మా స్వరాజ్ మేడం గారు మాట్లాడింది. ఆమె నికాసైన ఒక బీజేపీ ఆమె. మీరంతా కుక్కల్లారా, కాళ్ళ కింద బతికే మోకాళ్ళని మోచేతిని తాగే కుక్క నువ్వు. జగనన్న గురించి మాట్లాడంత మొగోడిరా. నువ్వు ఎంత అక్రమంగా సంపాదిస్తావురా? అరే నువ్వు మొగోడివైతే నిజంగానే రా, నువ్వు అమ్మురా. నువ్వు పీపీపీ పద్ధతులు అమ్మండి. మీకు జగనన్న 29లో ఒక్కొక్కటి ఎట్లా అంటే మొత్తం అంతా వేసి పడేస్తాడు, గుర్తుపెట్టుకో. అరే సత్యకుమార్గా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకొని ప్రజలకు మేలు చెయ్యండి, ప్రజలకు ఏం చేయాలో చెయ్యండి, అంతేగాని కారు కూతలు, నోటికొచ్చిన కూతలు కూసినారు అనుకోండి, మీకు మర్యాద ఉండదు. పక్కన ఒక పోర్టుటి దొంగ చుట్టుకారం తిరుగుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండొచ్చి 50 రోజులు జైల్లో వచ్చి ఒక దొంగ, స్టేలు తెచ్చుకొని బతికిన దొంగతో నువ్వు ఉంటున్నావు. నువ్వు మాట్లాడతావురా జగనన్న గురించి కుక్క? అరే కుక్క, అరే నువ్వు ఎక్కువ మాట్లాడనుక సత్యకుమార్గా. నువ్వు జగనన్న మీద ఆవంటే ఎగురుతున్నావు కుక్క, నువ్వు పిచ్చి కుక్కలా మరుగుతున్నావు. నువ్వు ధర్మవరంలోని కుక్క, ఈవీఎంలతో బతికే కుక్కలు మీరు. అర్థమవుతుందా? పీపీపీ పద్ధతి పెట్టి పేద ప్రజలను న్యాయం వాళ్ళకు వైద్యం అందకుండా ప్రైవేట్ పరం చేస్తే అవినీతి సొమ్మంతా దోసుకొని తిందామని మీరు ప్లాన్ వేసుకొని ప్రైవేట్ పరం చేయాలనుకుంటారా? చంద్రబాబు నాయుడు ఒక దొంగ, ఒక 420 దొంగ, వాడొక దొంగ, వాడి కొడుకు ఒక దొంగ, వాడు పక్కన ఉన్న వాడు ఏం పేరు వాడు పావలగాడు ఒక దొంగ. మీరంతా దొంగలు కలుసుకొని ప్రజలకు వైద్యం అందకుండా, వైద్యం అందకుండా చేయాలని, ప్రైవేట్ పరం చేయాలని మీరు కంకణం కట్టుకొని జగనన్న మీద అక్కసు ఎలగక్కుతారా? జగనన్న కోటి సంతకాలతో ఎంత అక్కసుంటే ఏపీ ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని ప్రజలకు ఒక్కొక్కటి చెప్పులతో కొడతారు, చీపుర్లతో. అర్థమవుతుందా? సత్యకుమారిగా, అరే నిన్ను మాత్రమురా, నువ్వు చాలా రెచ్చిపోతున్నావు. జగనన్న మీద నోటికొచ్చినట్టు కూతలు కూస్తున్నావు. నిన్ను అంతే, మర్యాదగా ఉండురా కుక్క, బేకుప్ ముండా కొడక నువ్వు. నువ్వు మొగోడువైతేరా, నేను కూడా రాల్సిన బిడ్డరా. నువ్వు 29లో రా, నువ్వు అసలు కనపడతావురా? నువ్వు ధర్మవరంలో ఉంటావరా 29లో?
నువ్వు ఉండి చూడరా, నువ్వు మొగోడివైతే 29లో నువ్వు మొగోడివైతే నువ్వు ఉండాలిరా, ఖచ్చితంగా ఉండాలి నువ్వు. అర్థమైతుందా? జగనన్న మీద ఎగిరినావనుకో, మా ఏంటి కూడా వీక్కోలేవు. ఏంది ఆ పొగురు కొత్తలేంది? కండకవరం ఎక్కి, కండ్ల కొవ్వెక్కి, పొగురెక్కి సస్తన్నావురా నువ్వు. ప్రజలు నువ్వు చూడరా ఫస్టు. జగనన్న మీద అంత సహించలేకపోతున్నారా? అరే సత్యకుమార్గా, అబ్బా నిన్ను మాత్రం రా, నిజంగా రా, చాలా కొవ్వెక్కి, మదం ఎక్కి, పొగురెక్కి, తల కొవ్వెక్కి తిరుగుతున్నావురా. జగనన్న అన్నావనుకో, నీ ఏం లేదురా, నిన్ను 29లో ఉండేరా నీకు. గుర్తుపెట్టుకో, జాగ్రత్తరా, చెత్తముండా కొడక వెధవ. ప్రజలకు వైద్యం అందేటట్లా చెయ్యండి. అర్థమవుతుందా? పక్కన పోటోటి దొంగను పెట్టుకొని నువ్వు అవినీతి కుక్క, నువ్వు మాట్లాడతావురా జగనన్న గురించి. కేసుల గురించి మాట్లాడితే నీ బతికెంత, నువ్వెంత. జగనన్న ఎంటికి కూడా సమానంగా వదురా, వే బ్రష్ వెధవ. జగనన్న ఎంటికి కూడా సమానంగా నువ్వు, చెత్తముండా కొడక. నోరు అదుపులో పెట్టుకోరా జలగా. ఒరే కోతి మూతి, అర్థమవుతుందా? ఎట్లుంది తెలుసా, ముచ్చుకోతి మగమోడా. అరే సత్యకుమారిగా, ముందు నీ ఎంటికలు హైదరాబాద్ పోయి విగ్గు పెట్టించుకో. అప్పుడు పీకుతాడో లేదా జగనన్న 29లో, అప్పుడు అప్పుడు చూపిస్తాడు. అర్థమవుతుందా? రెచ్చిపోకు, ఎగిరి ఎగిరి పడకు. ఎగిరెగిరి పడ్డావనుకో, ఎగిరి తంతారు నిన్ను. అర్థమవుతుందా సత్యకుమార్గా? నిన్ను ఎవడెవడైతే ఎగిరి పడుతున్నారో ఎగిరి తంతారు 29లో, అది గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు కూడా చాలా ఎగిరి పడుతున్నావు, నిన్ను ప్రజలే ఎగిరి తంతారు అయ్యా. అర్థమవుతుందా? చాలా అహంకారం తగ్గించుకోండి. ప్రజలు ఇప్పుడే మిమ్మల్ని చెప్పులతో కొడుతున్నారు, చీపుర్లు చెప్పులే. ప్రజలు అంటున్నారు చేసి తప్పు చేసినాము అని. వాళ్ళు తప్పు చేయలే, ఈవీఎంలు తప్పు చేసిన ఈవీఎంలతో దొంగ బతుకు బతుకుతున్నారు. చీ మీద ఒక బతుకు. అర్థమవుతుందా సత్యకుమార్? అరే కుక్క, నిన్ను మాత్రం రా, అసలు జగనన్న ప్రతి ఒక్క మాట మేము పాయింట్అవుట్ చేసుకుంటున్నాం రా. జగనన్న అంటావురా, నీ ఎంటికలు చూసుకో ముందు. నీ నెత్తున బొచ్చు మలిపించుకో, పోయి విగ్గు పెట్టించుకో. పీకుతాడా లేదా 29లో, అప్పుడు చూపిస్తాడు. అర్థమవుతుందా? చొప్పు తీసుకుంది అంతా నేను, వేదవా, పనికిమాల వేదవా, ఏ బ్రష్ వేదవా. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇట్లా ప్రశ్నించడానికి కూడా బాగుంటుంది. డ్యూటీ నుంచి 2 డేస్ నుంచి ఇంట్లో ఉంటున్నాను, డ్యూటీకి వెళ్ళాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మీరు నాకు లైక్ చేసి షేర్ చేస్తే 10 మందిలోకి వెళ్ళిపోతుంది. కామెంట్ చేయండి ప్లీజ్, గుడ్ ఆర్ బ్యాడ్, నో ప్రాబ్లం. కామెంట్ చేయండి, దాన్ని తీసుకుంటేనే అప్పుడు ఒక మనిషి. తీసుకోకుండా మనం నిరుత్సాహం ఉండొద్దు. ఏ కామెంట్ అయినా తీసుకొని తిరిగి రిప్లై ఇస్తా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ప్లీజ్ అండి. జై జగనన్న.